श्वास బయటికి వదలండి, విశ్రామం చేయండి. एक और बार इसका अभ्यास करेंगे. మరొకసారి 20 సార్లు చేయండి. ఈరోజు మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే విశాఖ వేదికగా, ఆంధ్రప్రదేశ్ వేదికగా యోగా డే సెలబ్రేషన్స్లో ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈరోజు మనం సాధించడం అనేది నిజంగా మా అందరికీ కూడా ఒక గౌరవం కింద భావిస్తున్నాం. అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఎస్పెషల్లీ విశాఖపట్నంలోకి ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సుమారుగా నెల రోజుల పాటు రాష్ట్రం మొత్తం యోగా మీద ఒక మంచి మోటివ్ తీసుకుని వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తించుకోదగ్గ రోజు. ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రీతమ యువనేత లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఒక రికార్డు సాధించాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో మానసిక ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం ఏదైతే చెప్పారో, కొంతమంది ఉద్రిక్త భావాల నుంచి తప్పుకోవటానికి, తగ్గించుకోవటానికి, ప్రజల్లో కానీ రాష్ట్రంలో కానీ ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి కానివ్వండి, రెచ్చగొట్టే ధోరణులు తగ్గించుకోవడానికి ఈ యోగా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాని అభ్యసించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అందరికీ కూడా, దీంట్లో కష్టపడే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను.